సెల్ ఫోన్ మాయా లోకానికి చిన్న పెద్ద తేడా లేకుండా అడిక్ట్ అవుతున్నారు. టీనేజర్స్ లేచింది మొదలు నిద్రపోయే వరకు రేడియేషన్ నీడలోనే ఉంటున్నారు. దీంతో మొబైల్ అడిక్షన్ కు గురవడంతో టీనేజ్ లో స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూనే శారీరక మానసిక సమస్యల బారిన పడుతున్నారు. అప్డేట్ యార్, టెక్నాలజీని వాడుకోండి, వాడుకున్నోడికి వాడుకున్నంత. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవే. అయితే టెక్నాలజీ ప్రపంచంలో త్వరగా ఓన్ చేసుకున్నది మాత్రం సెల్ ఫోనే. ప్రెజెంట్ టెక్నాలజీ ప్రపంచంలో మానవ సంబంధాలకు గ్యారంటీ లేదు, కానీ మొబైల్ బంధం మాత్రం విడదీయలేనిదిగా ఉంది. దీని అటాచ్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే డే అంతా చేతిలో, నైట్ దిండు కింద, మొత్తానికి 24 గంటలు మొబైల్ ని మన పక్కనే ఉంచుకుంటున్నాం. టీనేజర్స్ లో సెల్ వాడకం బాగా పెరిగింది. అయితే అవసరానికి మించి సెల్ వాడితే సరదా తీర్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు మానసిక నిపుణులు. ఈ మధ్య కాలంలో యూత్ మొబైల్ లేకుండా నిమిషం కూడా ఉండటం లేదు. క్లాస్ లో లెక్చరర్ కు కనిపించకుండా బయట ఫ్రెండ్స్ తో ఉన్న సెల్ లోనే చూస్తూ ఉండటం, కాలేజ్ నుంచి వెళ్లేటప్పుడు మొబైల్లో మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళాక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో గంటలు గంటలు గడపడం, లేట్ నైట్ వరకు చాటింగ్, ఇలా ఫుల్ డే మొబైల్ మేనియాలో మునిగిపోతున్నారు. మొబైల్ ఫోన్ అనేది మధ్య బాగా అడిక్షన్ అయిపోయింది. అంటే ఉండలేకపోతున్నాం మొబైల్ లేకుండా. నాకు మోస్ట్లీ నేను నా చదువు పర్పస్ కి లైక్ మామూలుగా వాడతాను, బట్ సోషల్ వెబ్సైట్స్ కూడా అలవాటు అయిపోయింది. మంచిగా వాడాలనుకుంటే మంచిగా వాడతాం, దాన్ని లైక్ మిస్యూజ్ చేయాలనుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది. ఎక్కువగా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి, కానీ ఎక్కువ వాడకూడదు. మొబైల్ ఫోన్స్ అనేవి ఇప్పుడు అందరి చేతిలో ఉంటాయి. బికాస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఎంటర్టైనింగ్ మొబైల్ ఫోన్స్. దాన్ని బుక్ లాగా యూస్ చేయొచ్చు, ఈ బుక్స్ అని ఉన్నాయి, షాపింగ్ చేయడానికి యూస్ చేయొచ్చు, దెన్ ఇంటర్నెట్కి యూస్ చేయొచ్చు, కెమెరాలో యూస్ చేయొచ్చు. సో అది ఆల్ ఇన్ వన్ పర్పస్ లా ఉంటుంది. సో అందరూ అడిక్టెడ్ అయిపోయారు. ఒకసారి అడిక్ట్ అయిపోతే ప్రాబ్లం అయితే అవుతుంది, బట్ గుడ్ వేలో కూడా యూస్ చేయొచ్చు. మొబైల్ ఫోన్ మెయిన్లీ అడిక్షన్స్ మనం కాదండి, మన సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయమని బేసిక్గా. సో సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కూడా ఎవరైతే బ్యాలెన్స్ స్టేట్లో ఉంటారో దే విల్ బి ద బెస్ట్ యూజర్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ మొబైల్ ఇంక్లూడింగ్ దట్. నేను ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నా అంటే నా ఫోన్లో ఏ యాప్స్ ఉండవు, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ నేను కాలేజ్కి తెచ్చే ఫోన్లో ఉండవు, బట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని యూజ్ చేస్తాను. అది కూడా టైం లిమిట్ పెట్టుకుంటా. మొబైల్ ను బ్యాన్ చేయడం కంటే లిమిట్ లో వాడటం బెటర్ అంటున్నారు లెక్చరర్స్. 5 ఏళ్ల నుంచి సెల్ వాడకం పెరిగింది నిజమే అయినా ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మొబైల్ ను విడదీసి చూడలేమంటున్నారు. క్లాస్ లో సినిమాలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చూసే స్థితికి చేరుకోవడం బాధాకరం అంటున్నారు ప్రొఫెసర్స్. సో మొబైల్ వాడకం అన్నది అసాధారణంగా ఎక్కువ అయిపోయింది, నో డౌట్ అబౌట్ ఇట్. స్టూడెంట్స్ యూసేజ్ చాలా ఇంక్రీజ్ అయింది. సో వాళ్ళు ల్యాబ్ ఎక్విప్మెంట్ యూసేజ్ మీద ధ్యాస కన్నా మొబైల్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంది, లేటెస్ట్ యాప్స్ ఎలా ఉన్నాయి అన్న వాటి మీదే ఎక్కువ ఫోకస్ ఎక్కువైపోయింది. ప్రొహిబిషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, బ్యానింగ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ గురించి నేను అనను, కానీ బికాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో ద స్టూడెంట్స్ కెన్ మేక్ బెటర్ యూజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్. ప్రస్తుతం తక్కువ రేట్లో స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో ప్రతి టీనేజర్ మొబైల్ వాడుతున్నారు. దీనికి తోడు మెసేజెస్, కాల్స్ లో ఆఫర్స్ పెరగడంతో తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకుంటున్నారు. పైగా కొన్ని నెలలుగా దిగి వచ్చిన ఇంటర్నెట్ ధరలు కూడా టీన్స్ ను ఇంటర్నెట్ మాయాజాలంలో పడేశాయి. అంతేనా, ఈ మధ్య ట్రెండ్ అంతా సెల్ఫీలదే. నిమిషానికో సెల్ఫీ తీసుకోవాలి, ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. ఇలా టెక్నాలజీ మాటున తెలియని తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మొబైల్ వాడకం బాగా పెరిగితే ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయంటున్నారు మానసిక నిపుణులు. రేడియేషన్ తో బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, మైగ్రెయిన్, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు రావాలంటున్నారు నిపుణులు. మొబైల్ వాడడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. వీళ్ళలో ముందు ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మొబైల్ పట్టుకుని వాడే పరిస్థితిలో వాళ్ళ యొక్క నెక్ పొజిషన్ కానీ వాళ్ళ పోస్చర్ చూసినట్టయితే బ్యాక్ పెయిన్స్, ఈ స్పాండిలైటిస్ ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళు తీరా పుస్తకం పట్టుకునే సమయానికి వాళ్ళ కూర్చునే ఓపిక ఉండట్లేదు. చాలా పెయిన్స్ రావడము లేదా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఎగ్జామ్స్ ముందర జరుగుతుంది. ఎందుకంటే 50% ఆఫ్ ద టైం, 50% వాళ్ళు ఏదైతే చదువుకునే టైంలో వీళ్ళు మొబైల్ని వాడుతూ చదువుతున్నారు. యువత మొబైల్ ను సరైన రీతిలో వాడకపోతే ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. టెక్నాలజీ పేరుతో విచ్చలవిడిగా మొబైల్ ను వాడుతుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. సో బీ కేర్ఫుల్ టీన్స్.